కాళ్ళు పట్టేసున్నాయి. మరి మా బుచ్చిబాబు గారిని ఈరోజు మాట్లాడే ముందు ఒకసారి ఆ స్టెప్ వేయవలసిందిగా. లేదు ఊరికే మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. మామూలుగా టెన్షన్గా ఉంది, మాట్లాడేస్తాను ఫాస్ట్గానే. హరిశంకర్ సార్, మీరంటే నాకు చాలా ఇష్టం. ఉప్పిన టైం ముందు నుంచి ఉప్పిన టైం అయిపోయిన తర్వాత కూడా నేను ప్రతి సిచ్యువేషన్లోని ప్రతి ఈవెంట్లోని అన్నిటిలోని కూడా మీ దగ్గరికి వచ్చి నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకునేవాడిని. గురువుగారు ఎలా ఉందో, గురువుగారు ఏం చేయమంటారని మీరు చాలా ధైర్యం ఇచ్చేవారు. నేను ఉప్పిన తర్వాత 5 years గ్యాప్లో కూడా చాలాసార్లు మిమ్మల్ని కలిశాను. మీరు చాలా చాలా మంచి మాటలు చెప్పి తమ్ముడు ఎలా ఉండాలి గట్రా అని చెప్పేవారు. నేను ఎప్పటికీ మర్చిపోను సార్. థ్యాంక్ యూ. మా గురువు గారి తర్వాత మిమ్మల్ని గురువుగారిలా భావిస్తాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీకు తెలుసో తెలీదో, మీరు వస్తుంటే మాకు పవన్ కళ్యాణ్ గారిలా కనిపిస్తుంటారు సగం హరిశంకర్ గారు. మీ బాడీలో 50% కళ్యాణ్ గారు ఉంటారు. థ్యాంక్ యూ అండి. ఏమండి, నేను పుట్టింది పిఠాపురంలోని. కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి అదృష్టం ఉందా లేదా కానీ నాకు మాత్రం అదృష్టం ఉంది. మా ఎమ్మెల్యే గారు కళ్యాణ్ గారు అని చెప్పుకునే అదృష్టం. సార్, మీ తొలి ప్రేమ సినిమా చూసి నేను కాకినాడలో వచ్చేస్తా ఉంటే కిరణ్ రాజ్ అని ఒకడు ఉంటాడు. ఆడు స్టేట్ 3rd ర్యాంక్ 4th ర్యాంక్ వచ్చింది ఇంటర్మీడియట్. ఆడిని ఎప్పుడు క్లాసులో అదో క్లాస్ చూసి వాళ్ళు అంటే ఈడు ఏంట్రా బాబు స్టేట్లోనే 3rd ర్యాంకు ఈడు టాపర్ అని చూస్తుంటే ఆడే మీ సినిమా చూసి తొలి ప్రేమ సినిమా చూసి ఏం చేశారా అని మిమ్మల్ని అమేజింగ్గా చూస్తూ ఉంటే ఓహో ఈడికన్నా పెద్దోడు అవ్వాలంటే డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్న రోజు సార్ అది. ఈడికంటే పెద్దోడు అవ్వాలంటే ఆడు తొలి ప్రేమలో లిరిక్ పాడాడు సార్. అంటే నన్ను థియేటర్లో అందరూ ఎలా లెగిసిపోయింది సార్. అంటే మిస్ లైలా స్మైలే విసిరిందా, అది తగిలి కొనుకొదిలి మనసే చెదిరిందా, ఓ లూలి లూలి లైలి లైలా అయ్యా నేను ఇంకో లైలా మజనూలా అని పాడితే నేను ఆ లైన్ పట్టుకునే నేను డైరెక్ట్ అవ్వడానికి వచ్చాను సార్. నిజంగా చెప్తున్నా, ఇది ఎవరికి తెలీదు. ఈడికన్నా పెద్దోడు అవ్వాలి కిరణ్ రాజ్ గారి కన్నా అంటే నేను డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను సార్. సార్, మీ గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పుడు నేను సెట్కి వచ్చా, హరిశంకర్ గారు సెట్కి వచ్చాం. అప్పుడు మా గురువు గారు సినిమా షూటింగ్ జరుగుతుంది పక్కన. వస్తే హరిశంకర్ గారు మాస్క్ కట్టుకుని ఉన్నారు. కెవ్వు కేక సాంగ్ జరుగుతుంది సార్. ఎవర్రా మీరు అన్నారండి. నేను మా ఫ్రెండ్ అన్నామండి, సుకుమార్ గారు అసిస్టెంట్లు అనకుండా మేము కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అన్నామండి. పక్కన నుంచి చూడండి రైతా అన్నారండి. అంటే కళ్యాణ్ గారు ఫ్యాన్స్కే అంత గౌరవం ఇస్తారు సార్ ఆయన. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పిఠాపురాన్ని పుట్టిన నేను ఉప్పిన మైత్రిలోనే తీశాను. మైత్రి మూవీ మేకర్స్కి అందరికీ, రవి గారికి నవీన్ గారికి కూడా చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్ అండి. శ్రీలీల గారికి, అందరికీ, రాశికన్న గారికి, అందరికీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను చరణ్ సార్కి చెప్పాను సార్, ఇలా ఈవెంట్కి వెళ్తున్నాను సార్, షూటింగ్ కొద్దిగా ఫాస్ట్గా అవ్వగొట్టి వెళ్తాను సార్ అంటే ఫాస్ట్గా అని చెప్పారు సార్. అంటే చిరంజీవి సార్ గురించి ఎలా మాట్లాడుతుంటారో మీ గురించి మాట్లాడినప్పుడు ఆ చరణ్ సార్ వైపు చూస్తుంటే అదొకలాంటి మీరు పక్కనే ఉంటే ఎలా వింటుంటారో అలా చెప్తూ ఉంటారండి. చెప్పారు సార్ చాలాసార్లు. నేను మా నాన్న నుంచి చిరంజీవి నుంచి ఎంత నేర్చుకున్నానో, చిరంజీవి గారి నుంచి కళ్యాణ్ గారి నుంచి అంతకు 100 రెట్లు నేర్చుకున్నాను రా, ఇది చెప్పు అని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. వస్తాది చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్రెడీ టెన్షన్గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టెన్షన్లో ఉంటేనే మీరు ఇంత బాగా మాట్లాడితే, టెన్షన్ లేకపోతే ఎలా మాట్లాడతారు? బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. స్ట్రైట్ ఫ్రమ్ పిఠాపురం మాట్లాడేశారు. థ్యాంక్ యూ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయింది కేవలం మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మాత్రమే కాదు, ఇక్కడ ఉండేటువంటి ఎంతో మంది ఫ్యాన్స్. ఆల్రెడీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు. ఇంకొంచెం సేపట్లో ఇక్కడికి రానున్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్, ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, దానికన్నా ముందు ఒక్కసారి మన శ్రీలీల అండ్ రాశితో చిన్న ముచ్చట్లు. పార్థిబన్ సార్, మీరు సినిమాలో చూసినటువంటి ఆ క్లోజప్లో మీరు ఇలా చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది మాకు. ఓకే లీలా, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పమంటే తక్కువని ఏ డైలాగ్ చెప్తావు? నీకు నేను 10 seconds టైం ఇస్తా. 10, వాయిస్ కౌంట్ చేయండి. 9, 8, 7. మీరు చెప్తారా సార్? ఓకే, థ్యాంక్ యూ. లీలా రెడీ? 4, 3, 2, 1. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఓకే, సో ఇప్పుడు రాశి ఎలా చెప్తుందో చూద్దాము. మీ ఇద్దరికి
డైలాగ్ డెలివరీలో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుంది అనేది పక్కనే కూర్చున్నటువంటి రవి గారు డిసైడ్ చేస్తారు. రవి గారు అనుకుంటున్నారు నా కొంప ముంచారు ఇప్పుడు ఈ ఇద్దరిలో కల్లా ఎవరికి ఇవ్వాలి నేను అని. రవి గారు మీరు ఇందాక విన్నారు. రాసి యు రెడీ? ఐ హెల్ప్ యూ. ఓకే, నువ్వు నందా అయితే ఏంటి, నేను బద్రీనాథ్. ఓకే సూపర్. ఇప్పుడు రవి గారు డిసైడ్ చేస్తారు. రవి గారు మీరు ఒకటి వీళ్ళిద్దరిలో నుంచి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి అనేది డిసైడ్ చేయొచ్చు, లేదా మీరే ఒక డైలాగ్ చెప్పొచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. వీళ్ళిద్దరిలో కొంచెం శ్రీలీల కొంచెం బెటర్గా చెప్పింది, ఏమనుకోవద్దండి రాశి గారు. కంగ్రాచులేషన్స్ లీలా, నువ్వు ఈ ఫోన్ గెలుచుకున్నావు. అండ్ ఐమ్ సారీ, అది నువ్వు నాకు గిఫ్ట్గా ఇచ్చేస్తున్నావు. థ్యాంక్ యూ. చెప్పు శ్రీలీల. యాక్చువల్లీ అది కూడా నాకు రాశి ప్రాంప్ట్ చేసింది. సో అంటే రాసి అట్టి పెట్టినటువంటి డైలాగుల్ని రాసి బాగుండడం వల్ల నీకు ఇచ్చేసిందా? బాబా. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? March 19th మొట్టమొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నావు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ అంతే. ఓకే రాసి, వాట్ అబౌట్ యూ? ఎందుకంటే క్యారెక్టర్ గురించిన ఎక్కువ రివీల్ మాకు హరిశంకర్ గారు ఏమీ చేయలేదు. మీరు ఏమైనా చెప్తారా, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేస్తారా? ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను దిస్ వాజ్ మై డ్రీమ్ అండ్ ఇట్ కేమ్ ట్రూ. అండ్ యా, లుకింగ్ ఫార్వర్డ్ టు 19th. ఇప్పుడు ఇట్ విల్ బి అ డబుల్ సెలబ్రేషన్. ఒకటి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇది, అండ్ ఇట్స్ ఉగాది. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే పార్థిబన్ సార్, మిమ్మల్ని చాలా కాలం తర్వాత, సార్ ప్లీజ్ బీ సీటెడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి ఆడియన్స్కి, మా ఫ్యాన్స్ వీ హ్యావ్ పార్థిబన్ గారు. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం మిమ్మల్ని మేము తెలుగు సినిమాలో చూసి ఎంజాయ్ చేయబోతున్నాము ఆన్ స్క్రీన్ అండ్ షేరింగ్ ద స్క్రీన్. అండ్ ఆ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండింది విత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు, అభిమానులందరికీ నమస్కారం. ఇది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. మెయిన్ పిక్చర్ నేను స్టేజ్లో వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు ముందుగానే ఉగాది పండుగ శుభాకాంక్షలు. అండ్ అలాగే మా మైత్రి శశి గారు ఇక్కడే ఉన్నారు. శశి గారు, ఒక్క 2 మాటలు సినిమా గురించి. జనరలీ నాకు తెలిసి మీరు సినిమా చూసేసి ఉండుంటారు ఈ పాటికి. మీరు చూసినటువంటి ఒక ఆడియన్స్గా మాకు ఏమైనా చిన్న లీక్ చేస్తారా? అమ్మా, నాకు ఇంకా చూపించలేదమ్మా. నేను కూడా ప్రేక్షకులతో ఫస్ట్ డే ఫస్ట్ షో. సో మాకు ఫస్ట్ మేము గబ్బర్ సింగ్ మేమే చేసామమ్మా అప్పుడు రాయలసీమకి. సో ఫస్ట్ 4 o'clock షో వేసాం అప్పట్లో. సో అది ఇప్పటికీ మర్చిపోలేని అనుభూతి. సో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఇట్ విల్ రిపీట్ అని చెప్పి అనుకుంటున్నాం. వీఆర్ ఆల్ వెయిటింగ్ అమ్మా.